హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఈ రామాలయం గొడవ ఒకటి చూద్దాం. అంటే మనం చాలా మాట్లాడాము, చేసేదేం లేదు. వాళ్ళు మేము రామాలయం కడతామన్నారు. రామాలయం కడతారు కూడా. మనం అడ్డుకోలేము. నాకు తెలిసి మనం అడ్డుకోలేము. ఎందుకంటే 2500 సంవత్సరాల నుండి ఊరు బయట నుంచి సెంటర్‌లోకి రాలేనటువంటి మనం వాళ్ళని ఎలా అడ్డుకుంటాము? 2500 సంవత్సరాల నుంచి ఒక ఊరు బయట నుండి సెంటర్‌లో ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి ఈ వ్యవస్థ వాళ్ళని అడ్డుకుంటారనుకోవటం అమాయకత్వం. మనం వాళ్ళని అడ్డుకోలేము. ఈ ఆధిపత్యం అనేది 2500 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కులాధిపత్యం అనేది. వీళ్ళు రామాలయం పేరుతోటి రాముని యొక్క గుడి మత విద్వేషాలు లేపినప్పటికీ కులం అనేది పక్కగా తెలుస్తుంది. నేను మీకు నిరూపిస్తా ఇప్పుడు కులం అనేది. ఓకే. నేను నిరూపించేదాని మీద నా వీడియోలో చాలా రోజుల నుంచి చెప్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత కాన్సెప్టే నేను నమ్మను. ఈ మత కాన్సెప్ట్‌లన్నీ కూడా కులాధిపత్యం కోసం చేసుకునేవే తప్ప ఏమీ లేవు. సరే, ఈ 2 విషయాలు మాట్లాడదాం. ఒకటి, రామాలయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్రం ఎలా ఉంది అనేది 2 చూపిస్తాను మీకు. అది ఇష్యూ చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు. ఈ 2 విషయాలు చూద్దాం. ఫస్ట్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీస్ చూద్దాం. ఇది ఎన్‌హెచ్‌ఆర్‌సీ వాళ్ళ యొక్క నోటీసు. దీంట్లో ఎవరో కంప్లైనెంట్ బివి వర్మ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి మీద వెనక నోటీస్ చూపిస్తున్నాను మీకు. ది కంప్లైనెంట్ బివి వర్మ అనే వ్యక్తి, ఇతను రఘురామకృష్ణరాజు గారు 2025లో అక్కడ ఆకువీడు నగర పంచాయతీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడైతే ఆయన దౌర్జన్యాలకు దిగి అక్కడ దళిత కాలనీలకు సంబంధించినటువంటి దళిత దేవతకు సంబంధించిన గొంతుకమ్మ టెంపుల్ని రామాలయంగా నేను మారుస్తానని పనిగట్టుకున్నారో ఈ రఘురామకృష్ణరాజు గారు, అదే ఆకువీడు నగర పంచాయతీకి సంబంధించినటువంటి ఇల్లులు పడగొట్టాడు అని 2025లో ఎవరో ఒక వ్యక్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కంప్లైంట్ చేశాడు. అతని పేరు కంప్లైనెంట్ బివి వర్మ. ఓకే. అతను ఏం రాశాడు అనేది దీంట్లో చదువుతున్నాను. ది కంప్లైనెంట్ బివి వర్మ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది విక్టిమ్ in its complainant petition allegedly stated the houses of poor of the people Akvidu Nagar Panchayati have been demolished without notice. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పేద ప్రజల ఇళ్లలు పడగొట్టాడు రఘురామకృష్ణరాజు అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కంప్లైంట్ చేశాడు ఇతను. నోటీస్ ఆ డ్యూ ప్రాసెస్ లోకల్ లెజిస్లేటర్, అదే ఆయన ఎమ్మెల్యే కాబట్టి. ఫర్దర్ మోర్ ఎలక్ట్రిసిటీ సప్లై 350 ఇళ్ళకి కరెంట్ కట్ చేశాడట రఘురామకృష్ణరాజు గారు. అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ యొక్క సహకారంతో 350 ఇళ్ళకి కరెంట్ కట్ చేశాడు. కాబట్టి దీనివల్ల చాలామంది పేద ప్రజలు అల్లాడిపోయారు. 350 ఇళ్ళంటే ఇంటికి ఒక నలుగురు నేసుకున్నా సరే 1000 మందిని పేద ప్రజలని చీకటిలో కరెంటు లేకుండా, మీకు తెలిసి 1 గంట కరెంట్ లేకపోతే ఎలా అవుతుందో అలాగా నిర్బంధించాడు, ఇబ్బంది పెట్టాడు ఒక ఎమ్మెల్యే అని ఎవరో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాల వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు 29 జనవరి 2025న ఒక కమిషన్ వాళ్ళు దీన్ని రివ్యూ చేయండి అని, ది కమిషన్ రివ్యూస్ ది ఇన్ఫర్మేషన్ అకార్డింగ్స్ విత్ మ్యాండేట్ అండ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది మ్యాటర్. ఇమీడియట్గా దీని మీద మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెస్ట్ గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టరేట్ ఆఫీస్కి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఉత్తరం రాశారు. అప్పుడు 2025 జనవరిన. అయితే 2025 మార్చిలో మే వరకు వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. రిమైండర్ పంపించారు, రెస్పాన్స్ లేదు. మళ్ళీ 21 ఆగస్టు 2025 మళ్ళీ రిమైండర్ పంపించారు, రెస్పాన్స్ లేదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి పిచ్చ కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు వాళ్ళు దాన్ని డైరెక్ట్గా సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని ది కమిషన్ హ్యాస్ కన్సిడర్డ్ ది మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ రికార్డ్. కంప్లైనెంట్ ఎలిజిడ్ దట్ దే హ్యాడ్ లివ్డ్ ఇన్ దేర్ హౌసెస్ ఫర్ లాస్ట్ 60 years. 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ ఇల్లుని పడగొట్టేసి 350 ఇల్లుల్ని కరెంట్ సప్లై తీసేశారని చెప్పేసి అతను ఎవరో కంప్లైంట్ చేస్తే కమిషను 29/1/2025న కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చిన దానికి రెస్పాన్స్ ఇవ్వలేదని ఇప్పుడు 10/4/2026 అంటే ఏప్రిల్ 10వ తారీఖున మీరు డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి మీరు హాజరవ్వండి, లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తామని సీరియస్గా ఉత్తరం పంపించిందని ఈ యొక్క నోటీస్ యొక్క కథనం. దీని ఏం చెప్తుంది? ఇన్ సచ్ కంపైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ది కమిషన్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. అంటే ఏంటి? కమిషన్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. మేము చేయాల్సి మొత్తం చేసాము, మీరు రిప్లై ఇవ్వలేదు, మాకు వేరే ఆప్షన్ లేదు అని కోపం వచ్చినట్టు కమిషన్కి. లెఫ్ట్ we will invoke 13 of Protection of Human Rights Act 1993 సెక్షన్ 13 ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఇన్వోక్ చేస్తాము, అంటే మీకు అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించినట్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు. సో కమిషన్ డైరెక్ట్లీ రిజిస్టర్స్ ఇష్యూ కండిషనల్ సమన్స్ ఇస్తాము 113 సెక్షన్ ప్రకారం టు ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏమంటారు, కలెక్టర్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కలెక్టర్కి పంపించారు. ఎప్పుడు 10/4న మీరు వచ్చి
అక్కడ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ వచ్చి నువ్వు ఇమీడియట్గా హాజరవ్వమని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఇచ్చినటువంటి నోటీసు. వీళ్ళు ఎందుకంటే ఈయన మీద కంప్లైంట్ పోతే జిల్లా కలెక్టర్కి వాళ్ళు నోటీసులు పంపిస్తుంటే జిల్లా కలెక్టర్ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే గారి తరఫున మరి ఆయన ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదో తెలియదు. మొత్తానికి జిల్లా కలెక్టర్ని మీరు అర్జెంట్గా ఢిల్లీ రమ్మన్నారు. ఆయన కలెక్టర్ గారు వెళ్ళకపోతే ఇక అరెస్ట్ చేస్తారు, అంతే కదా అర్థం. మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు. ఓకే సరే, ఏదైనా ఇది మ్యాటర్ ఇది. సో రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఆ యొక్క ఏమంటారు 350 ఏళ్ళకి కరెంట్ కట్ చేయటం, అంతేగా ఆయన కరెంట్ కట్ చేయటం, ఇల్లులు వడగొట్టడం, దళిత కళేశ్వర సర్టిఫికేట్లు తీసేయటం, ఇలాగ దళితులకు సంబంధించినటువంటి గుడుల్ని ఆక్యుపై చేసుకోవడానికి బలవంతంగా అధికారం వాడటం. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే చేస్తున్నాడు, ఎందుకో తెలియదు. అదేమంటే ఇంకా మనం ఏం చేయలేము. అదే కొంతమంది రూలర్స్ అట్లా ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది అందరు మంచి వాళ్ళు ఉండాలని మనం కోరుకోలేము. ఇది ఇప్పుడు నేను వెనక మీకు ఒకటి చూపిస్తున్న రామాలయానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఏంటి అంటే, నా వెనక మీకు కనిపించేవన్నీ ఏంటి అంటే భారతదేశంలో ఉన్న రకరకాల రామాలయాలు వీళ్ళ గ్రామాలలో, రకరకాల గ్రామాలలో గూగుల్లో ఉన్న రామాలయాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్లు, వాళ్ళు ఎలాగ రామాలయాలు కడతారు అనేది మీరు చూడొచ్చు. వెనక పక్క చూడండి. నేను పెద్ద చెప్పేదేం లేదు, అందరూ రామభక్తులే భారతదేశంలో. రామాలయం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వీళ్ళందరూ రామాలయానికి జీవితంలో ఒకసారి పోయి ఉంటారు, రాముని యొక్క గుడికి. అక్కడ ఒక చిన్న గుడి కడతారు. అక్కడ గుడి కట్టి రామాలయం జనరల్గా రాదు. రామాలయాలు ఇది ఇలా ఉంటాయి, జనరల్గా నిజం చెప్పాలంటే ఇది ఇలా ఉంటాయి రామాలయాలు. రామాలయాలు అలా ఉంటాయి. దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉండేది రామాలయానికి. ప్లస్ ఆ రామాలయాలు 2 రూములు ఉంటాయి. ఒక రూము గర్భగుడి అని ఉంటుంది, ఒక రూము బయట భక్తులు నిలబట్టడానికి ఉంటాయి. సో ఇది జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ రామాలయం. ఓకే, ఇది వాళ్ళే తిప్పుతున్నారు, వాళ్ళే ఇస్తున్నాయి, వాళ్ళు చూపిస్తున్నాను నేను మీకు. ఇదిగో వీళ్ళు మేము రామాలయం కట్టబోతున్నామని వీళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, వీళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఇది వాళ్ళే చూపిస్తున్నారు రామాలయం ఎలా ఉంటుంది మీరే చూడండి. రామాలయం ఎలా ఉండాలో మీరు చూడండి. ఓకే, సో ఎలా ఉంది రామాలయం మీరు చూస్తారు కదా. మీరు అక్కడ పవన్ కళ్యాణ్ చూడలేదు, నేను రామాలయాన్ని చూసాను. ఎలా ఉంటుంది రామాలయం అనేది చాలా రిచ్గా, చాలా జాగ్రత్తగా కడతారు. ఎందుకంటే రాముడు చాలా ఉన్న దేవుళ్ళు మొత్తంలో రాముడిని చాలా పవిత్రంగా చూస్తారు నార్త్ ఇండియాలో. సో అక్కడి నుంచి మనం కూడా కల్చర్ తెచ్చుకున్నాం కాబట్టి 100% రాముడు భారతదేశం మొత్తం మీద ఉన్న దేవుళ్ళు రాముడిని చాలా పవిత్రంగా చూస్తారు. సో చాలా జాగ్రత్తగా కడతారు. రాముని యొక్క విగ్రహాలని, రాముని యొక్క ఆలయాన్ని చాలా జాగ్రత్తగా కడతారు. ఎలాగంటే నెగ్లెక్ట్ చేయరు ఇప్పుడు కూడా. ఎవరు ఏ దేవతను నెగ్లెక్ట్ చేస్తారు మీకు తెలుసు. ఎవరు ఏ దేవుళ్ళు పొలాల్లోకి వెళ్తే కొన్ని వందల శివలింగాలు పడిపోయి ఉంటాయి. అక్కడ ఎవరు దాన్ని కనీసం కడిగే వాళ్ళు ఉండరు. ఎందుకు, శివలింగాలు ఎప్పుడో పోయినాయి. ఓకే, ఆ తర్వాత ఇదే దళితులకు సంబంధించిన ఆయల్లమ్మ, పుల్లమ్మ వీళ్ళందరి గుడులన్నీ పోయినాయి. వాళ్ళు కేవలం రామాలయాలు, వైష్ణవ గాడులు మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. రాముడు, వెంకటేశ్వర స్వామి, అదే ఆంజనేయ స్వామి, ఇట్లా కొన్ని వైష్ణవ దేవుళ్ళు అవుతున్నారు. వాళ్ళని 80% నెగ్లెక్ట్ చేయరు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తాను, రామాలయాలను నెగ్లెక్ట్ చేయరు. నా అండర్లైన్ పాయింట్ ఇది. ఓకే, ఇది ఇప్పుడు వీళ్ళకి కూర్చొని ఇదిగో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు మనం ఎలాగ రామాలయాలు కట్టాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. కానీ ఇది చూడండి, కానీ వీళ్ళు కొట్లాడుకుంటున్న రామాలయం అని చెబుతున్నటువంటి సత్రం ఎలా ఉందో చూడండి. ఇది చూడండి, ఇది ఎలా ఉంది. ఒక చిన్న రూము, పాడిపడిపోయిన రూము, సత్రం లాంటి ఒక గెస్ట్ హౌస్ లాంటి ఓపెన్ హాలు. ఆ ఓపెన్ హాల్లో 2 విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు అంతే. విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. రామాలయాలు ఎలా ఉండాలి, ఒకవేళ అది రామాలయం అయితే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి రామాలయాలు. ఇలా కడతారు, ఎందుకంటే ఇలానే కడతారు. రామాలయాలు చాలా పవిత్రంగా కడతారు. ఇది ఇలా ఓపెన్ హాల్లో పెట్టేది ఎవరు అంటే, ఇలా ఓపెన్ హాల్లో ఉండేటువంటి దేవుళ్ళు ఎవరంటే ఆది కాలంలో ఆదివాసీలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టుకోలేరు. వాళ్ళు ఒక చిన్న 4 గోడలు కట్టుకుంటారు, చిన్న రూప్ టాప్ ఏదో వేస్తారు, రూమ్ వేస్తారు. ఓపెన్ స్పేస్ ఉంటుంది, బయట 1 ఎకరా 2 ఎకరాలు ఓపెన్ స్పేస్ ఉంటుంది. లేదంటే చెట్ల కింద ఒక రాళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఒక చిన్న రాయి పెట్టుకొని అక్కడ ఆదివాసీలు, దళితులు వీళ్ళు పూజించుకునేటువంటి పోలేరమ్మ, అది ఇంకా పోలేరమ్మ, పెద్దమ్మ, ఇంకా పేర్లని రావట్లేదు. ఇప్పుడు గొంతుకమ్మ టెంపుల్ అని కదా అక్కడ గొడవ, మాలల దేవత అయినటువంటి గొంతుకమ్మ టెంపుల్ అని గొడవ. సో ఇప్పుడు ఆ మాలల దేవత అయినటువంటి గొంతుకమ్మ టెంపుల్ అయ్యే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఇది ఎందుకని నమ్ముతున్నానంటే ఇది స్ట్రక్చర్ నేను చూపించాను మీకు. ఈ స్ట్రక్చర్ని బట్టి ఇట్ మస్ట్ బి ఏ గొంతుకమ్మ టెంపుల్. మాలలకు సంబంధించినటువంటి దేవత గుడి అది. వీళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. ఇది చూడండి, విగ్రహాలు నిలబెట్టారు, తీసుకొచ్చి గోడకు నిలబెట్టారు. రామాలయాలు అంతా అపవిత్రంగా గోడకు నిలబెడతారంటే, ఎందుకంటే చాలా పవిత్రంగా చూస్తారు వీళ్ళు. తీసుకొచ్చి గోడకు నిలబెట్టారు అంటే అది రామాలయం కాదు. అది రామాలయాలు అయితే ఎట్లా ఉండాలి, ఇలాగ రామాలయాలు చాలా ఉండాలి, ఇలాగ రామాలయాలు ఉండాలి. ఓకే, సో వాళ్ళు ఎందుకు అట్లా తీసుకొచ్చి గోడకు నిలబెడతారు 2 విగ్రహాలు తీసుకొచ్చి అంటే అర్థం ఎవరో తీసుకొచ్చి విగ్రహాలు పెట్టారు అక్కడ. అది రామాలయం కాదు, వేరే గుడి అయితే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ పెట్టి ఇంక దాన్ని ఏదో సాక్షి వాళ్ళు ఏదో పేపర్లో రాశారు ఫస్ట్.
సాక్షి పేపర్లు రాశారు, రామయ్య చూడవయ్య అని చెప్పేసి అక్కడి నుంచి గొడవ మొదలైందని. ఎవరైతే రామయ్య చూడవయ్య అని చెప్పి వాళ్ళు సాక్షి రాశారో, ఓకే, ఇది వాళ్ళనే తగిలేరు. ఇతను వచ్చి దమ్ముంటే ఆపూరు జగన్మోహన్ రెడ్డి, నేను రామాలయం కట్టి తీరుతాను, ఇతను ఎవరు పెట్టాడు, భానుప్రకాష్ రెడ్డి. సాక్షి రాసిందే సాక్షి వాళ్ళు, రామయ్య చూడవయ్య అని చెప్పి రాసిందే సాక్షి వాళ్ళు. ఆ సాక్షి వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు ఎంత వద్దన్నా సరే మేము మాత్రం హిందుత్వ పాలిటిక్సే చేస్తామని చెప్పి జగన్ కూడా వెనక తగ్గట్లేదు. బట్ వాళ్ళు ఎంత హిందుత్వ పాలిటిక్స్ చేసినా వీళ్ళు మాత్రం అల్టిమేట్గా నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నారు. వీళ్ళుగా జగన్ ఏమో నేను హిందుత్వ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు చివరికి నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నారు వీళ్ళు. అర్థమైందా? నేను అందుకే వైఎస్ఆర్సీపీని కూడా యూ షుడ్ చేంజ్ యువర్ స్ట్రాటజీ. మీరు ఎంత ఎక్కువగా నేను హిందూ అని చెప్పి వాళ్ళు నువ్వు క్రిస్టియన్ అని చెప్పి దొబ్బుతుంటారు. ఇది వీళ్ళు మళ్ళీ దొబ్బారు ఇక్కడ. వీళ్ళు పెట్టి ఇతను ఏమంటాడు, ఇతను నేను రామాలయం కట్టి తీరుతాను, ఎవడు ఆపుకుంటాడు? ఆయన ఆపుతా అన్నాడా? జగన్ ఆపుతా అన్నాడా? రామయ్య చూడవయ్య అని చెప్పి వేసిందే సాక్షి పేపరు. ఈ రామాలయాన్ని తీసుకొచ్చింది, బయటకు తీసుకొచ్చింది సాక్షి పేపరు. నువ్వు ఇక్కడ రాజకీయం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితులకు సంబంధించినటువంటి మాలలకు సంబంధించిన మా దేవతకు సంబంధించిన గుడిని మీరు అక్కడ విగ్రహాలు పెట్టి మీరు కరెంటు బిల్లు కట్టుకుంటూ పోతూ దాన్ని రామాలయంగా మార్చి అది దాన్ని ఆక్రమించుకోవడమే. అది సరే మీరు ఆక్రమించుకున్నారు. వాళ్ళు హిందూ దేవత, ఇల్లు హిందూ దేవత, మొత్తం హిందూ దేవతలే. ఏమైంది? సత్రం ఉంటే ఏమైంది? గొంతుకం ఉంటే ఏమైంది? లేదు మేము రామాలయం కడతాం. నేను అదే చెప్పాను. 2500 సంవత్సరాల నుంచి మా మీద హింస అనేది ఆగదు కూడా. ఇది మా దళితుల మీద, మాలల మీద, మాదిగల మీద హింస ఆగదు. ఆధిపత్యం, కులాధిపత్యాన్ని మేము తట్టుకోలేము. ఈ దేశం చాలా ప్రమాదకరం ఏంటంటే కులాధిపత్యాన్ని మేము తట్టుకోలేము. మేము మతాలన్న ఏదో విధంగా మేము మీ మతంలో ఎలా ఉంది ఇదిగో ఈ దేవుడు బైబిల్ ఎలా ఉందని చెప్పి మేము కౌంటర్ చేయగలుగుతాం, కానీ కులాధిపత్యాన్ని కౌంటర్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే పవర్ఫుల్గా ఉండేది కులాధిపత్యం అనేది. ఈ దళితులు తట్టుకోలేరు వాళ్ళని. నేను అందుకే చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఓకే, దాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు జగన్ మీద వేస్తే తప్పించుకుంటారా? జగన్ నువ్వు రా ఎలా అడ్డుకుంటా? ఆయన ఎందుకని అడ్డుకుంటానని కట్టమని చెప్పింది ఆ సాక్షి వాళ్ళు. ఓకే, ఇది పొరపాటు. ఇది అంటే ఇప్పుడు మీరు ఈ దళితుల మీద చేసిన అంటే మీరు ఆక్రమించుకుంటూ బలవంతంగా తొక్కుకుంటూ హింసించుకుంటూ మీ యొక్క కులాధిపత్యంతో మాల కమ్యూనిటీని తొక్కుకుంటూ మీరు రామాలయాన్ని కడుతూ దాని తక్కన రాజకీయంగా జగన్ మీద వేసేస్తే మీరు తప్పించుకుంటారు అనుకోకండి. మేమేం అడ్డుకోలేము, రామాలయాన్ని ఎవడు అడ్డుకోలేము. నేను అదే చెప్తాను, రామాలయాన్ని ఎవడు అడ్డుకోలేడు. అడ్డుకోగలిగిన కెపాసిటీ మాలలకుంటే వీళ్ళు ఇంకా ఊరు బయట ఉండరు. 2500 సంవత్సరాల నుంచి ఊరు బయట ఉంటారండి. ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్స్ వల్ల మాలంటూ చదువుకున్నాం అంతే. చదువుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోకి వచ్చి మా జీవితాలు మేము జీవిస్తున్నాము. ఆయన దయ వల్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల, ఇచ్చిన రిజర్వేషన్స్ వల్ల, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, ఆయన వచ్చిన ఎడ్యుకేషన్ వల్ల మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం. కనీసం మాట్లాడగలుగుతున్నాం అంతే మేము చేయగలిగింది అంబేద్కర్ దయ వల్ల. ఓకే, ఇది ఈయన హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి మీద గొడవ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అనాపాలిస్టిక్ సనాతనవాదిని అనే పవన్ కళ్యాణ్ గారికి రామాలయం ఎలా ఉండిద్దా అని తెలీదా? ఇలా ఉండిద్దా రామాలయం? ఒక చిన్న గొడవ కొట్టి గోడ మీద 2 విగ్రహాలు అట్లా ఆనించి పెడతారా? ఎక్కడో విగ్రహాలు తీసుకొచ్చి ఆని పెడతారా అక్కడ? ఆ రామాలయాలు అలా ఉంటాయా? ఓకే, ఇది చూడండి, ఇది చూద్దాం ఉండండి. ఇది ఇక్కడ కేంద్ర మినిస్టర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ ప్లస్ మినిస్టర్ అయ్యారు వర్మ గారు. ఓకే, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మినిస్టర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కదా వీళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రామాలయాలు ఎలా ఉంటాయో మీకు తెలీదా? నేను జస్ట్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మీకు తెలిసి యూ నో మచ్ బెటర్. ఎందుకంటే భక్తులు వీళ్ళు, వాళ్ళకి అన్ని ఏ దేవుళ్ళు ఎలా ఉంటారు, ఏ దేవతలు ఎలా ఉంటాయి, ఏ గుడులు ఎలా కడతారు, ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఒక ఆర్కియాలజిస్ట్ లేదంటే ఒక ఏమంటారు దేశాల మీద రీసెర్చ్ చేసే హిస్టోరియన్కి ఇదిగో ట్రైబల్స్ ఎలా ఇల్లు కట్టుకుంటారు, ఆదివాసీలు ఎలా ఇల్లు కట్టుకుంటారు, బ్రాహ్మణ్స్ ఇల్లులు ఎలా ఉంటాయి, అమెరికా వాడి ఇల్లులు ఎలా ఉంటాయి, ఆఫ్రికన్స్ ఎలా వింటే వాడు మొత్తం ఇల్లు తెలుసు. అలాగే ఈ గుడుల్లో రాముని గుడి ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఎలా ఉంటుంది, శివుని గుడి ఎలా ఉంటుంది, ఇలాగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం తెలుసు. ఎందుకంటే వాళ్ళ గుడులు కాపాడటానికి కదా వాళ్ళ ఉద్యమాలు. కాబట్టి దే నో మచ్ బెటర్. ఇప్పుడు మినిస్టర్ గారికి రామాలయం ఎలా ఉంటుందో తెలియదా? ఇలా ఉండిద్దా? ఒక చిన్న సత్రం కట్టి 2 విగ్రహాలు తీసుకొచ్చి ఆడ పెడతారా? రామాలయాలు అలానే ఉంటాయి? అలా కట్టారా? అలా కట్టరు కదా. రామాలయాలను చాలా స్ట్రక్చరల్గా కడతారు కదా రామాలయాలని. మోరోవర్ 1932లో ఉన్నటువంటి డాక్యుమెంట్ నేను అందుకే బయట పెట్టండి. 1932 డాక్యుమెంట్ని మీరు బయట పెట్టండి అందుకే 1932లో 23 33 ఇలా చెప్తున్నారు వీళ్ళు. ఆ డాక్యుమెంట్ ఉంది అని చెప్తున్నారు. ఇదిగో చూడండి, ఇది చూడండి, ఇది చూడండి మీరు. అదొక చిన్న రూమ్ అండి. ఆ రూమ్లో 2 విగ్రహాలు, రాముని యొక్క విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ గోడ కానిచ్చారంతే. అది గోడ కానిచ్చారంతే. ఇట్లాంటి రూముల్లో అలా గోడ కానిచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే మా రామాలయాన్ని దళిత క్రైస్తవులు చెత్తకుప్పగా చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దళిత క్రైస్తవులు చేయలేదన్నా. అది అసలు ఆ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టింది ఎవరు అక్కడ? రాముని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మీరు ఒక స్ట్రక్చరైజ్గా రాముని యొక్క విగ్రహాలు పవిత్రంగా చూడాలి కదా. క్రిస్టియన్స్ బైబిల్ని ఎక్కడంటే అక్కడ పడేయరు, యేసుక్రీస్తు ఫోటోలను ఎక్కడంటే అక్కడ పడేయరు.
ముస్లిమ్స్ వాళ్ళ యొక్క దేవుని ఎక్కడ పడేయరు. మరి మీరు ఆ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి మీరు కదా, మీరు దళిత క్రైస్తవులు అంటే ఎట్లా? ఆ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా జాగ్రత్తగా పెట్టాలి కదా! రాముని యొక్క విగ్రహాలని, రాముని యొక్క ప్రతిష్టతని చాలా క్లీన్‌గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా! తీసుకొచ్చి మీరు పడేసి దళిత క్రైస్తవుల మీద వాళ్ళ మీద ఆడిపోసుకునేది మీరు ఇక్కడ ఇది ఒక మాల కులానికి సంబంధించిన దేవతని ఆక్రమించుకోవడానికి మీరు చేసే ప్రయత్నంలో దళిత క్రైస్తవులు ఎందుకండి వాళ్ళని ఆడిపోసుకోవటం మధ్యలో? ఓకే. అది నా ఉద్దేశం. సరే ఇప్పుడు నేను అల్టిమేట్‌గా ఏమనేది ఏందంటే, నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను ఏందంటే, మీరు 1932 డాక్యుమెంట్‌ని మీరు రిలీజ్ చేయండి. 1923లో వాళ్ళకి పేపర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ పేపర్లు ఉంటే రిలీజ్ చేయండి. ఆ పేపర్లు మీరు రిలీజ్ చేస్తే దాంట్లో రామాలయం అని గనుక రాసి ఉంటే, ఇంకా అది రామాలయమే. మేము అగ్గి యాక్సెప్ట్ చేస్తాము. ఈ సరే మేము కూడా ఇంక మాట్లాడాం, వీడియోలు ఇవన్నీ మాట్లాడాం. రామాలయం అంతే. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్‌లో రామాలయం అంటే రామాలయం. లేదంటే మధ్యలో ఎవరో వ్యక్తి కరెంట్ బిల్లు కట్టుకుంటూ పోయి రామాలయంగా మార్చాడు అని అర్థం. కొన్ని వందల భూములు, పోరంబోకు భూములు, అడంగల్లో ఉన్నటువంటి పోరంబోకు భూములు, ఎక్కడో పంచాయతీలో ఖాళీగా ఉన్న భూముల్ని వీళ్ళందరూ ఏం చేస్తారు, కరెంట్ బిల్ కడతారు. కరెంట్ బిల్ కట్టుకుంటూ పోయి గవర్నమెంట్ ల్యాండ్ ఉందిరా ఖాళీ అంటే పాపం దళితుల ఆదివాసీలకు తెలీదు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఏ భూములు ఖాళీ అని వీళ్ళకి తెలియదు. రాజకీయ నాయకులకి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి వీళ్ళందరికీ తెలుస్తాయి ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్‌లు ఇవన్నీ చూస్తారనమాట. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశారండి. ఆ ప్రాసెస్‌లో ఎవరో కనిపెట్టుంటారు. ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ ల్యాండ్ కనిపిస్తుంది. సత్రానికి ఇచ్చే ఏమంటారు, ఆదివాసీలకి ఇచ్చిన టెంపుల్ ల్యాండ్ కనిపిస్తుంది అని ఎవరో చూసుంటారు దాన్ని. దాన్ని అతను కరెంట్ బిల్లు కట్టుకుంటూ రామాలయం పేరు మీద కరెంట్ బిల్లు కట్టుకుంటూ పోయాడు అతను. అక్కడి నుంచి దాన్ని పట్టుకొని వీళ్ళు రామాలయం అన్నారు తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్‌లో రామాలయం ఉందని నేను అనుకోవట్లే. అది ఉంటే దీన్ని హైలైట్ చేయరు వీళ్ళు. దీన్ని హైలైట్ చేస్తున్నారు. కరెంట్ బిల్‌ని హైలైట్ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఏం చేస్తారు, అక్కడ ఎంఆర్ఓ వాడు రాసేవాడు కొత్తగా వచ్చిన లేఅవుట్లు వీళ్ళు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ రామాలయం ఉంది, రైట్ సైడ్ మాదిగల ఇల్లులు ఉన్నాయి, అటు సైడ్ బావి ఉంది, ఇట్లా రాస్తారు కదా! అవన్నీ నార్మల్‌గా జరుగుతాయి అవన్నీ. బట్ ఒరిజినల్ డాక్యుమెంట్‌లో రామాలయం అని ఉందా? మోర్ ఓవర్ అది బ్రిటిష్ కాలంలో 1923లో అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేసింది బ్రాహ్మణ్సే. రామాలయం కట్టేది ఒక బ్రాహ్మణుడే. అక్కడ ఒక పూజారి ఉంటాడు రామాలయంలో. బ్రాహ్మిన్స్ రామాలయానికి ఇచ్చిన ల్యాండ్‌ని పక్కాగా 100 సంవత్సరాలు కట్టకుండా వదిలేయడు. ఎట్టి పరిస్థితుల్లో వదలవరు. ఒకవేళ 100 సంవత్సరాలు దాన్ని కట్టకుండా వదిలేసి, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో రిజిస్ట్రీ కాకుండా, దానికి ఒక కమిటీ లేకుండా, దానికి ఒక ఏమంటారు, ఒక ట్రస్ట్ బోర్డు లేకుండా, ఒక ఇష్యూ లేకుండా వదిలేసిన ల్యాండ్ అంటే పక్కాగా అది మా దళితులకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించిన భూములవి. కాదు అంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్‌లో రామాలయం అనే ఒక పత్రం చూపించండి. ఒరిజినల్ డాక్యుమెంట్‌లో రామాలయం అని రాసిందని చూపించండి. ఇంకెందుకు దాన్ని మ్యాటర్ క్లోజ్డ్. దిస్ ఈజ్ రామాలయానికి సంబంధించింది. లేదంటే మీరు మధ్యలో కరెంట్ బిల్ కట్టుకుంటూ దాన్ని రామాలయంగా మార్చారు. అది గొంతుకమ్మకు సంబంధించినటువంటి దళితుల ల్యాండ్. ఎందుకంటే పక్కన 2 ఎకరాలు ఖాళీ ఉందని చెప్తున్నారు. ప్లస్ అది ఒక సత్రము. దాని పెద్ద రామాలయం స్ట్రక్చర్ లేదు. అంటే ఆదివాసీలు, దళితులు వాళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించినవి. వాళ్ళ ఆచారాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక చిన్న రాయి పెడతారు దళితులు, వీళ్ళ ఆచారాలు రాయి పెడతారు. రాయి పెట్టి మొత్తం పూర్లు దండాలు, పాటలు, డాన్సులు, ఆదివాసీలు యొక్క దళితుల కల్చర్ డిఫరెంట్‌గా ఉండేది. వాళ్ళ యొక్క హిందూ కల్చర్ ఓకే. అదే పోలేరమ్మ వచ్చింది అని వీళ్ళంతా చేసేది దళితులు అవి. అదంతా చేసేది. దానికి ఒక పెద్ద ల్యాండ్ ఎకరం 2 ఎకరాల ల్యాండ్‌లో చేసేది వాళ్ళు. ఓకే. సో కాబట్టి ఈ సిమ్టమ్స్‌ని బట్టి చూస్తే 100% అది రామాలయం కాదు. వీళ్ళే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారని నాకు అనిపిస్తుంది. అలా కాదు అంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే రామాలయం మీద చూపించండి. సార్ మేమేం చేయలేం, మీరు కడతారు. నేను అదే చెప్తున్నా. వాళ్ళు చెప్పారు కదా, కట్టి తీరుతాం ఎవడొచ్చి అడ్డుకుంటాడు. 100% మేము అడ్డుకోలేము దాన్ని. నువ్వు 100% కడతావు. రామాలయమే కడతావు. కానీ ప్రజలకు చెబుతున్నాం ఏంటంటే, ఇది తొక్కుకుంటూ మాల కమ్యూనిటీని తొక్కుకుంటూ, మాలల్ని దౌర్జన్యం చేస్తూ, మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హిందువులే కదా! ఇప్పుడు అక్కడ దేవత గొంతుకమ్మ దేవత హిందూ దేవతే కదా! మాలలు పూజించే దేవత కదా! ఈ మాలలను తొక్కుకుంటూ మేము కడతాము అంటే కట్టండి. ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది, కులాధిపత్యం అనేది కొత్త ఈ దేశంలో. కులాధిపత్యం అనేది కొత్త ఈ దేశంలో. ఓకే. కట్టండి. ఇంక మేమేం చేయలేము అది. ఇవన్నీ మా బానిస బతుకులకి మేము అలవాటు పడి ఉన్నాం. కొత్తేం లేదు దాంట్లో. కట్టండి. థాంక్ యూ. నమస్కారం.